సొసైటీ యొక్క ముఖ్య సిద్ధాంతం ఏమంటే ఈవెన్ స్మాల్ డొనేషన్స్ కెన్ గివ్ బిగ్ స్మైల్స్. ఈ ఒక్క లైన్ బేస్ చేసుకొని మేము చేయడం జరుగుతుంది. ఈవెన్ స్మాల్ డొనేషన్స్ అంటే చిన్న చిన్న సహాయాలే ఎంతో పెద్ద పెద్ద ఆనందాన్ని తీసుకొస్తుంది. పెద్ద పెద్ద సహాయాలు మనం చేయనవసరం లేదు. చిన్న చిన్నవే ఎంతో పెద్ద ఆనందాన్ని కలిగిస్తాయి అందరికీ. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేను ఇప్పుడు చింతపల్లిలో మారుమూల గ్రామానికి ఒక ఎన్జిఓ వాళ్ళు అనమాట, మనం సొసైటీ ఎన్జిఓ వాళ్ళు నాకు ఇన్వైట్ చేశారు. ఇక్కడ పిల్లలకి, గిరిజన పిల్లలకి సంక్రాంతి పండగ పోటీలు నిర్వహిస్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, మొదటిగా కుర్చీల పోటీ నిర్వహిస్తున్నారన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఈ కుర్చీల పోటీలో సాంగ్స్ వేస్తున్నారు. సాంగ్స్ ఆగినప్పుడు మాత్రమే స్టాప్ చేసినప్పుడు ఎవరైతే ముందు కూర్చుంటే వాళ్ళు విన్నర్ అవుతారనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఆడపిల్లలకి నిర్వహిస్తున్నారు. ఫ్రెండ్స్, ఇది ఒక మారుమూల ప్రాంతం, చింతపల్లి మండలంలోనే చుంచులపూడ అనే ఒక గిరిజన ప్రాంతం అనమాట. ఇది ఒక చిన్న విలేజ్ అనమాట. ఇక్కడ కూడా స్కూల్ ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఈ స్కూల్లో నిర్వహిస్తున్నారు ఈ ప్రోగ్రామ్ అనేది. ఫ్రెండ్స్, ఈ యొక్క కార్యక్రమంలో పిల్లలకు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఉంటుంది. ఫ్రెండ్స్, సంక్రాంతి సందర్భంగా ఈ యొక్క ఎన్జిఓ వాళ్ళు ఈ పిల్లలకి ఈ ఆటల పోటీలు నిర్వహించి అదేవిధంగా చిన్నపిల్లలకి బట్టలు కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ యొక్క కార్యక్రమం ఎలా ఉందో మీరు కామెంట్ రూపంలో తెలియపరచండి. ఫ్రెండ్స్, చూడండి, ఈ గేమ్ చాలా బాగుంది. బస్తా సంచులతో గెంతుకుంటూ ఎవరైతే ముందుగా వాళ్ళని టచ్ చేసి వెళ్ళాలి వెనక్కి. చూడండి ఫ్రెండ్స్, సో చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. మీకు ఈ గేమ్ పేరు ఏమైనా తెలిస్తే కామెంట్ రూపంలో తెలియపరచండి, నాకు ఐడియా లేదు. ఫ్రెండ్స్, ఇది వచ్చాక ఈ గేమ్ వచ్చాక సర్కిల్లో బాల్ పెడతారనమాట. దాన్ని తిరుక్కుంటూ ఇక్కడ పక్కన సాంగ్ అనేది పెడతారు. ఆ సాంగ్ ఆగినట్టునే ఆ బాల్ ఎవరిమైతే ముందు తీస్తే వాళ్ళు విన్నర్ అవుతారనమాట. సో ఫ్రెండ్స్, ఈ విధంగా అనేది ఈ యొక్క సంస్థ వాళ్ళు ఈ యొక్క గేమ్స్ అనేది గిరిజన పిల్లలకి నిర్వహిస్తున్నారు. ఇది ఫ్రెండ్స్, గిరిజన పిల్లలు కూడా ఈ యొక్క మనం సొసైటీ వాళ్ళు ఈ విధంగా వీళ్ళకి అవేర్నెస్ పిల్లలకి యాక్టివ్గా చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, తలపైన బుక్స్ పెట్టుకొని ఎవరైతే ముందుగా నడిస్తే వాళ్ళని టచ్ చేయాలన్నమాట. ముందుగానే 5 నిలబడి ఉన్నారు. సో వాళ్ళని ఎవరైనా ముందుగా టచ్ చేస్తే అక్కడికి వెళ్ళాలన్నమాట. సో ఎవరైతే ఈ విధంగా అనేది పార్టిసిపేషన్ ముందుగానే ఎవరైతే టచ్ చేసి వెళ్తే వాళ్ళు విన్నర్ అవుతూ ఉంటారు. సో ఫ్రెండ్స్, ఇదండి ఈ యొక్క యాక్టివిటీస్ అనేది ఈ విధంగా పిల్లలకి నిర్వహిస్తున్నారు ఈ మనం సొసైటీ యొక్క ప్రతినిధులు. ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చాక దింసా కార్యక్రమం. ఫ్రెండ్స్, చూడండి, భోగి మంట చుట్టూ ఈ యొక్క దింసా కార్యక్రమం నిర్వహించారు. సో ఫ్రెండ్స్, ఈ యొక్క యాక్టివిటీస్ అనేది పిల్లలకి ఉత్సాహంగా ఉల్లాసపరుస్తున్నారు దింసా కార్యక్రమంతో. సో ఫ్రెండ్స్, తప్పకుండా పూర్తిగా చూడండి ఈ వీడియో లాస్ట్ వరకు. అంటే ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఉంటుంది. అదేవిధంగా చిన్నపిల్లలు కూడా బట్టలు కూడా డిస్ట్రిబ్యూషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, తప్పకుండా చివరి వరకు చూసి మన ఛానల్ని తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. వాళ్ళ ప్రతిభను వాళ్ళు నిరూపించుకున్నారు. ఈ చుంచుపూడి గ్రామంలో ఈ సంక్రాంతి సంబరాలు సొసైటీ ఆధ్వర్యంలో ఘనంగా చేశామంటే అది కేవలం ఈ గ్రామ పెద్దలు, వృద్ధులు మరియు పిల్లలు కూడా ఎంతగానో సహకరించారు మాకు. దాన్ని బట్టి ఈ గ్రామంలో పేరు ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదాలు. చిన్నపిల్లలకి మొదటిగా ఫస్ట్ ప్రైజ్ ఇవ్వాలి, కామేశ్వరరావు గారి చేతుల మీదుగా ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం.
ముందుగా మనం సేవా సొసైటీ ద్వారా మీ అందరికీ నా వందనాలు. ఈ మనం సేవా సొసైటీ అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేత గుర్తింపబడిన చారిటబుల్ ట్రస్ట్. ఈ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. ముందుగా వెనుకబడిన పాఠశాలలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు అందించడం, వాటర్ సప్లై, పుస్తకాలు అందించడం పిల్లలకు, మరియు పిల్లలకు ఆడుకునే ఆట వస్తువులను మా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అందించడం జరుగుతుంది. మరియు అనాథులకు, రోగులకు, వృద్ధులకు మా మన సేవా సొసైటీ ద్వారా నిత్యావసర వస్తువులు అందజేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ గిరిజన ప్రాంతంలో నివసిస్తున్న గిరిజన గ్రామాలకు ముఖ్యంగా మా మన సేవా సొసైటీ ద్వారా అనేక గ్రామాలకు వెళ్ళి వాళ్ళకి కావాల్సిన నిత్యావసర వస్తువులను అందజేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ మన సేవా సొసైటీ చారిటబుల్ ట్రస్ట్ ప్రారంభించడానికి ముఖ్య కారణం, నేను హైదరాబాద్ నుంచి రాజమండ్రి వస్తుండగా నేను నా ప్రయాణంలో ఒక వృద్ధురాలు తన పిల్లల్ని తీసుకొని ఆ భోగిలో వస్తున్నప్పుడు ఆ చివరి నుంచి నా వరకు వచ్చేసరికి చాలామందిని అడిగింది, కానీ ఎవరు ఇవ్వలేదు అన్నమాట. నా దగ్గర ఆ రోజు రూపాయి లేదు. నా దగ్గర ఒక టిఫిన్ పొట్లం ఉంది, ఇడ్లీ పొట్లం. అయితే చివరికి నా వరకు వచ్చేసరికి ఎవరు ఇవ్వలేదు. సరే చూసాను, నేను అప్పటివరకు ఎవరైనా ఇస్తే అది నేను దాచుకుందాము, నేనేం తెలియదని అనుకున్నాను. కానీ అప్పటికి ఎవరికి ఇవ్వబోయేసరికి నా దగ్గర ఉన్నది అది నేను త్యాగం చేశాను. ఆ రోజు నేను నిర్ణయించుకున్నాను అనమాట, సమాజానికి ఏదో చేయాలి నా వంతుగా. నేను చేసేసి సమాజాన్ని ఏదో మార్చేద్దామని కాదు, కానీ నా వంతుగా ఎంతో కొంత సమాజాన్ని చేయాలనే ఒక ఉద్దేశంతో ఆ రోజు ప్రారంభించడానికి నాకు ఒక ఆలోచన వచ్చింది. అయితే ఇది నా ఒక్కడి వల్లే సాధ్యం కాదని చెప్పి నా 10వ తరగతి స్నేహితులను నేను వాళ్ళని అడగడం జరిగింది. అరే ఇలా నేను అనుకుంటున్నాను, మీ సహకారం కావాలన్నప్పుడు వీళ్ళందరూ కూడా నాకు ముందుగా, లేదురా మరి చేస్తుంది మంచి పని కదా, మీ అందరూ నీకు తోడుంటాము, మనం కలిసి చేద్దామని చెప్పి ఈ మన సేవా సొసైటీని ఇప్పుడు వరకు గత 2 సంవత్సరాలు కూడా ఇంత బాగా ఘనంగా ఈ కార్యక్రమాలు చేశాము అంటే వీరందరి సహకారము, మరియు అనేక మంది రాష్ట్రంలో మన సేవా సొసైటీ సభ్యులు అందరూ కూడా సహకారంతో, ఎంతోమంది వాళ్ళ విరాళాలతో ఈ చారిటబుల్ ట్రస్ట్ అనేది ఇప్పటి వరకు కొనసాగుతుందంటే మా మన సేవా సొసైటీ సభ్యులందరూ కృషి. దాన్ని బట్టి ప్రతి ఒక్క మన సేవా సొసైటీ సభ్యులకి నా శిరస్సు నుంచి నమస్కారం తెలుపుకుంటున్నాను. మనం సేవా సొసైటీ యొక్క ముఖ్య సిద్ధాంతం ఏమంటే ఈవెన్ స్మాల్ డొనేషన్స్ కెన్ గివ్ బిగ్ స్మైల్స్. ఈ ఒక్క లైన్ బేస్ చేసుకొని మేము చేయడం జరుగుతుంది. ఈవెన్ స్మాల్ డొనేషన్స్ అంటే చిన్న చిన్న సహాయాలే ఎంతో పెద్ద ఆనందాన్ని తీసుకొస్తుంది. పెద్ద సహాయాలు మనం చేయనవసరం లేదు. చిన్నవే ఎంతో పెద్ద ఆనందాన్ని కలిగిస్తాయి అందరికీ. అలాగే మీ పుట్టినరోజులు కానీ, మీ పెళ్లి రోజులు కానీ మా సొసైటీ ద్వారా మీరు జరుపుకోవచ్చు. ఒకవేళ జరుపుకోవాలనుకుంటే ఈ పై కనిపిస్తున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ అయ్యి గ్రూప్లో యాడ్ అయితే మీ బర్త్డేస్ మరియు ఇవన్నీ ఒక వీడియో రూపంలో మీకు అందజేస్తాం. అలానే మా ఫౌండేషన్లో మీరు జాయిన్ అయ్యి మాతో పాటు అందరికీ సేవ చేయాలనుకుంటే ఈ పై కనిపిస్తున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ అవుతే మిమ్మల్ని గ్రూప్లో యాడ్ చేసి మిమ్మల్ని మా సేవా సొసైటీలో కలుపుకొని మన అందరం కలిసి అందరికీ సేవ చేద్దాం. ఇంకా